ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఇక్కడ యేసుప్రభు వారు ఎంతోమందితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు సుంకర్లు వచ్చి వీరు పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నారేంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తారంటే, నేను ఒక వైద్యుడు లాంటి వాడిని. ఆయనకి వైద్యుడు అనే పేరు ఆయనే పెట్టుకున్నారు. ఎందుకంటే వైద్యుడు రోగుల దగ్గరకు వెళ్ళి స్వస్థపరుస్తాడు, కానీ బాగున్న వాడి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచడు. అలాగే యేసుప్రభు వారు కూడా పాపములతో, ద్వేషములతో, కష్టాలతో ఎవరైతే దిగజారిపోయి ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ లూకా కూడా ఒక మంచి వైద్యుడు. అయితే ఆయన మరి యేసుప్రభు వారి ఉపమానాన్ని ఆయన ఎందుకు రాశాడంటే, అది ఆయన బాగా భద్రపరుచుకున్నారు. ఎలాగంటే పౌలు తన పరిచర్య చేస్తున్న సమయంలో లూకా గారు కూడా పౌలు గారితో వెళ్ళి పరిచర్య చేశారు. ఎందుకు అంటే పౌలుకి కానీ లేదంటే అక్కడ ఉన్న వారికి కానీ పౌలుతో సహా పరిచర్యకు వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదన్నా అస్వస్థత వచ్చినప్పుడు లూకా గారు స్వస్థపరిచేవాళ్ళు. లూకా గారు ఒక వైద్యుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, ఎలాగా వాళ్ళని బాగు చేయాలనేది. అలాగే ఈ లోకంలో మరి యేసుప్రభు వారు వచ్చి మనకు నేర్పించింది ఏంటంటే, మనం కూడా మనకు తెలిసినవి మన పనిలో ఒక పరిచర్యలాగా మనం చేయాలి. అంతేగాని మనకి మనమే స్వలాభం పొందుకోవడమే కాదు, కానీ ఇతరులకు కూడా సహాయకరంగా ఉండాలి. యేసుప్రభు వారు మరి లోకానికి వచ్చి వైద్యుడిగా మరి ఆయన ఇక్కడ చెప్తున్నారు అంటే ఆయన బాగు చేశారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, గుండె చెదిరిన వారిని బాగు చేసేది నేనే అని. ఆమేన్.